ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్‌లో చూసారంటే హీరో, హీరోయిన్ దగ్గర నన్ను పెళ్లి చేసుకుంటావా? నువ్వు ఒక అమ్మాయివి అని నాకు తెలుసు అంటాడు కదా! ఇంకా హీరోయిన్ అయితే ఆ మాట విని అంతలా షాక్ అవుతుంది. ఏం చెప్తున్నావు నువ్వు? నీకెలా తెలిసింది? ఎప్పుడు తెలిసింది? అని హీరోయిన్ అడగ్గా హీరో ఇద్దరం ఒకే రూమ్‌లోనే ఉన్నాము. కనిపెట్టడం అంత కష్టమా ఏంటి అన్నట్లు చెప్పగా హీరోయిన్‌కి ఏం చెప్పాలో తెలియక సైలెంట్‌గా కూర్చోంటుంది. అప్పుడు హీరో నేను నిజంగానే చెప్తున్నా నన్ను యాక్సెప్ట్ చెయ్యి అని చెప్పి హీరోయిన్‌కి రింగ్ అంతా ఇచ్చి ప్రపోజ్ చేస్తాడు. హీరోయిన్‌కి అయితే నవ్వొచ్చేస్తుంది. ఇప్పుడు అలానే కట్ చేస్తే ఇద్దరు పెళ్లి గెటప్‌లో ఉంటారు. ఏమంటే ఇద్దరికి పెళ్లి జరుగుతుంటుంది. ఎన్ని రోజులైనా, ఎన్ని సంవత్సరాలు గడిచినా మీకంటూ ఒక పర్సన్ దొరికారు అంటే వాళ్ళతో కలిసి మీ సంతోషాన్ని, బాధని పంచుకొని జీవించడమే నిజమైన లైఫ్ అన్నట్లు జుట్టోడు అలానే బాధగా మైక్‌ని పట్టుకొని మాట్లాడుతుంటాడు. హీరోయిన్ ఇలా చెన్ని పెళ్లి చేసుకుంటుంది కదా అని. ఇంకా హీరో అయితే చాలా హ్యాపీగా హీరోయిన్ ఫేస్‌ని చూస్తాడు. చూస్తే హీరోయిన్‌కి మీసాలంతా ఉంది. ఏమంటే ఇదంతా హీరో కంటున్న కల. నిద్రలో నుండి ఉలిక్కిపడి లేచి కూర్చుంటాడు. శనాన్ని పెళ్లి చేసుకున్నట్లు కల వచ్చిందేంటి? వాణ్ణి అసలు నేనెందుకు పెళ్లి చేసుకుంటాను అని తిరిగి పక్కన పనుకున్న హీరోయిన్‌ని చూస్తాడు. చూస్తే సడెన్‌గా హీరోయిన్ పైకి లేచి కూర్చుంటుంది. అంతే హీరో ఫాస్ట్‌గా బెడ్ మీద పడిపోతాడు. ఏంటి వీడు ఇలా నిద్రలో నుండి లేచి కూర్చున్నాడు అని. కానీ హీరోయిన్ నిద్రమత్తులో పైకి లేచి హీరోకి బెడ్‌షీట్ అంతా కప్పేసి వెళ్ళి నిద్రపోతుంటుంది. అప్పుడు హీరో ఛ! వీడేంటి ఇంత మంచోడిగా ఉన్నాడు. నన్ను చాలా కేరింగ్‌గా చూసుకుంటున్నాడు కదా అన్నట్లు చూస్తుంటాడు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ హీరోని లేపుతుంటుంది. ట్రైనింగ్‌కి లేట్ అవుతుంది. నువ్వేంటి ఇంకా నిద్రపోతున్నావు అని లేపుతుంటే హీరో లేవకుండా నిద్రపోతూనే ఉంటాడు. అప్పుడు హీరోయిన్ ఇలా లేపితే లేవడు అని వాడి దగ్గరకు వెళ్ళి కప్పుకొన్న బెడ్‌షీట్‌ని లాగేస్తుంది. అయినా హీరో లేవనంటున్నాడు. హీరో కావాలని అలా చేస్తున్నట్లున్నాడు. ఇప్పుడు హీరోయిన్ ఇంకా క్లోజ్‌గా వెళ్ళి నా దగ్గరే నువ్వు యాక్ట్ చేస్తున్నావా? నిన్ను ఎలా లేపుతా అని చూడు అని హీరో చెవిలో ఉఫ్ అని ఊదగా హీరోకి హీరోయిన్ అలా చేస్తుంటే ఒకలా ఉంది. హీరోయిన్ మళ్ళీ మళ్ళీ అలా చేస్తూనే ఉండడంతో సైలెంట్‌గా ఉండవా నువ్వు అని హీరోయిన్‌ని పట్టుకొని బెడ్ మీద తోసి నువ్వే కదా ఫస్ట్ అలా చేసింది అని వాడిప్పుడు హీరోయిన్ చెవిలో ఉఫ్ అని ఊదుతుంటాడు. ఇలా వీళ్ళిద్దరూ లోపల ఆడుకుంటూ ఉన్న ఆ టైం బయట జుట్టోడు వచ్చి డోర్‌ని నాక్ చేసి హీరోయిన్‌ని పిలుస్తుంటాడు. షెనాన్ త్వరగా రా మనిద్దరం తినడానికి వెళ్దామని పిలుస్తుంటాడు. జుట్టోడు వాయిస్‌ని వినగానే హీరో ఫాస్ట్‌గా హీరోయిన్ నోరుని క్లోజ్ చేసి మేమిద్దరం ఇంకా నిద్రపోతున్నాం. ఫ్రెష్ అప్ అయి రావడానికి లేట్ అవుతుంది. నువ్వు వెళ్ళి తిను అన్నట్లు చెప్పి జుట్టోడిని పంపించేస్తాడు. ఇంకా హీరోయిన్‌ని చూసి వాడు నువ్వు కలిసి తినే అంత క్లోజ్ అయిపోయారా ఏంటి అన్నట్లు హీరో అడగ్గా హీరోయిన్ మనమందరం అబ్బాయిలమే కదా బ్రదర్స్‌లా ఉంటున్నాం. అలా ఉన్నప్పుడు క్లోజ్‌గా ఉంటే ఏంటి లేకపోతే ఏంటి? అలా ఉన్నప్పుడు మేమిద్దరం కలిసి తింటే ఏముంది అన్నట్లు హీరోయిన్ చెప్పినప్పుడు హీరోని చూసారంటే లేదు నువ్వు నాతో మాత్రమే కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేయాలి. నేను చెప్పేది నీకు అర్థమవుతుంది కదా అన్నట్లు చెప్పగా హీరోయిన్ ఇలా పట్టుకుంటే నేను ఎలారా మాట్లాడేది? కాస్త వదులుతావా అన్నప్పుడు వాడు సరే సరే అని చెయ్యిని దూరం తీసి ఇప్పుడు హీరోయిన్ మీదనే వాడి చెయ్యిని ఇలా అడ్డంగా పెట్టుకోగా అంతే హీరోయిన్‌కి ఒకలా అయిపోతుంది. ఫాస్ట్‌గా పైకి లేసేస్తుంది. ఒకవేళ నేను అమ్మాయి అని కనిపెట్టేశాడా? ఏం చేసేది ఇప్పుడు అని ఫాస్ట్‌గా అక్కడి నుండి లేచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు హీరో కూడా ఈ క్షణాన్ని చూస్తుంటే నాకెందుకు ఒక అమ్మాయిలా ఫీల్ కలుగుతుంది అని ఆలోచిస్తుంటాడు. కానీ హీరో, హీరోయిన్ ఒక అమ్మాయి అని ఇంకా కనిపెట్టలేదు. ఇప్పుడు అలానే కట్ చేస్తే నెక్స్ట్ సీన్‌లో చైనాలోనే ఒక్కొక్క సిటీలో కార్ రేసింగ్ కాంపిటీషన్ జరుగుతుంటుంది. దానివల్ల ఆ అన్ని సిటీస్‌కి వెళ్ళి రేసింగ్‌లో పార్టిసిపేట్ చేసి మన టీం విన్ అయి రావాలి అని మేనేజర్స్, జుట్టోడు, అద్దాలబ్బాయి ముగ్గురు హీరో హీరోయిన్‌కి ఆల్ ది బెస్ట్ చెప్పి పంపించగా హీరో హీరోయిన్ కూడా ఆల్మోస్ట్ వెళ్ళిన అన్ని సిటీస్‌లోనూ రేస్‌లో విన్ అవుతారు. ఇంకా ఆ రేసింగ్ కాంపిటీషన్ అంతా కంప్లీట్ చేసుకొని వాళ్ళ క్లబ్‌కి కూడా వెళ్ళిపోతారు. హీరోకి అయితే హీరోయిన్ మీద ఏమైనా డౌట్ వచ్చేసిందా ఏమి అని తెలియడం లేదు. నెట్‌లో సెర్చ్ చేస్తుంటాడు. మనతో పాటు ఉండే ఆ పర్సన్ యొక్క జెండర్‌ని ఎలా కనిపెట్టేది అని సెర్చ్ చేసి చూస్తున్నప్పుడు ఆ టైం కరెక్ట్‌గా హీరోయిన్ రాగా హీరో వెంటనే ఫోన్‌ని దాచిపెట్టుకునేస్తాడు. కానీ హీరోయిన్ చూసేస్తుంది వాడు అలా దాచిపెట్టుకోవడం. సో ఇప్పుడు హీరో దగ్గర ఏంటి నా దగ్గర నుండి ఏమో దాస్తున్నట్లున్నావు అని హీరోయిన్ అడగ్గా అలా అంతా ఏం లేదు అంటాడు.
ఏంటి ఏం లేదా, ఎక్కడా, ఒకసారి నా దగ్గర చూపించు అని హీరో చేతిలో పెట్టుకున్న దాన్ని తీసుకోవడానికి ట్రై చేస్తున్నప్పుడు తెలియకుండా ఇద్దరు కిస్ చేసుకునేలా అయిపోతుంది. అంతే, వెంటనే హీరోయిన్ దూరం వచ్చేస్తుంది. నన్నెందుకు ఇప్పుడు నువ్వు కిస్ చేసావు అని హీరోని అడగ్గా వాడు నోరే తెరవడం లేదు. నేనెక్కడ కిస్ చేశాను, నువ్వు దగ్గరగా రావడం వల్లనే కదా అలా జరిగింది అన్నట్లు బిత్తర ముఖం వేసుకుని చూడగా హీరోయిన్ ఏం చేస్తుంది, ఫాస్ట్గా వెళ్ళి వాడిని కిస్ చేసి నా దగ్గర ఎవరైనా అడ్వాంటేజ్ తీసుకుంటే నాకు నచ్చదు అన్నట్లు చెప్పేసి ఫాస్ట్గా వెళ్ళి తన బెడ్ మీద పనుకునేస్తుంది. హీరోకి అయితే ఎలా రియాక్ట్ అవ్వాలనే తెలియడం లేదు. ఇద్దరూ కూడా చాలానే నర్వస్గా ఫీల్ అవుతుంటారు. ఒక పక్క హీరోని చూడాలి, వాడేమో క్యాజువల్గా ఇంకొకసారి కిస్ చేసి వెళ్ళిపోయాడు. కానీ నా హార్ట్ ఎందుకు ఇంత ఫాస్ట్గా కొట్టుకుంటుంది అని హీరోకి ఏం అర్థం కావడం లేదు. ఇంకో పక్క హీరోయిన్ నేనెందుకు వాడిని కిస్ చేశాను, వాడసలు ఏం అనుకోనింటాడు అని ఇద్దరూ కూడా నైట్ అంతా నిద్రపోకుండా జరిగిన దాని గురించే ఆలోచిస్తుంటారు. అలానే నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. హీరో రన్నింగ్ చేస్తూ నాకెందుకు ఈ క్షణాన్ని చూస్తుంటే ఒకలా డిఫరెంట్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. ఒకవేళ నేను వాడిని లవ్ చేయడం స్టార్ట్ చేశానా, కానీ అదెలా సాధ్యమవుతుంది, వాడు ఒక అబ్బాయి కదా, లేదు ఈ విషయాన్ని మనం లైట్గా తీసుకోకూడదు, స్టార్టింగ్లోనే అన్నింటినీ అవాయిడ్ చేస్తేనే మనకి మంచిది అన్నట్లు అనుకుంటాడు. ఆ టైంలోనే హీరోయిన్ని చూపిస్తారు. తను ఇప్పుడే నిద్రల నుండి లేస్తుంది. పక్కన చూస్తే హీరో లేడు. బయట వచ్చి చూస్తే రన్నింగ్ చేస్తుంటాడు. హీరోని చూడగానే హీరోయిన్ ఫేస్ లో అంత సంతోషం. వెంటనే తను ఫ్రెష్ అప్ అయి హీరోతో కలిసి రన్నింగ్ చేద్దామని వెళ్తుంది. కానీ వాడు హీరోయిన్ ని చూడగానే ఏంటి రన్నింగ్ చేద్దామని వచ్చావా, చెయ్యి నేను చేసేసా, నువ్వు చెయ్యి అని చెప్పి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ హీరోయిన్ జిమ్ కి వెళ్తుంది. అక్కడ కూడా హీరో హీరోయిన్ ని చూడగానే నేను చేసేసాను, నువ్వు ఇంకా చేసుకో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంటాడు. వీడేంటి నన్ను అవాయిడ్ చేస్తున్నాడా అని చెప్పి హీరోయిన్ చూస్తుంటుంది. ఇంకా ఆ రోజు నైట్ హీరో ఎంతసేపు అయినా రూమ్ కి రాకపోవడంతో హీరోయిన్ మేనేజర్స్ అద్దాలబ్బాయి ఇంకా జుట్టోడితో కలిసి డిన్నర్ చేయడానికి వెళ్తుంటుంది. అందరూ జాలీగా మాట్లాడుకుంటూ వెళ్తుంటారు. అప్పుడే హీరో వాళ్ళకి ఆపోజిట్ గా వస్తాడు. హీరోయిన్ హీరో దగ్గర ఏంటి ఇంత లేట్ అవుతుంది, ఇప్పుడు వస్తున్నావు, ఏం చేస్తున్నావు ఏంటి ఇంతసేపు అని అడగ్గా హీరో అది ప్రాక్టీస్ చేస్తున్నా అందుకే లేట్ అయింది అని చెప్పి అక్కడి నుండి వెళ్తుంటాడు. అప్పుడు హీరోయిన్ మేమందరం తినడానికి వెళ్తున్నాం, నువ్వురా అని పిలిచగా లేదు నాకు ఆకలిగా లేదు అన్నట్లు చెప్పి వెళ్ళిపోతాడు. హీరో తనని ఇలా అవాయిడ్ చేస్తుంటే హీరోయిన్ కి ఒకలా బాధగా ఉంది. దానివల్ల నెక్స్ట్ డే మేనేజర్ సో దగ్గర డైరెక్ట్ గా చెప్పకుండా ఇండైరెక్ట్ గా సో నా ఫ్రెండ్ కి ఒక అబ్బాయి మీద ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళిద్దరూ కూడా క్లోజ్ గానే ఉంటారు, నా ఫ్రెండ్ కి అయితే అబ్బాయి చాలానే స్పెషల్, కానీ ఆ అబ్బాయి కూడా నా ఫ్రెండ్ ని అలానే స్పెషల్ గా చూస్తున్నాడా అన్నదే తెలియడం లేదు, కానీ ఇద్దరూ చాలానే క్లోజ్ గా ఉంటారు, నీకేమనిపిస్తుంది అన్నట్లు అడగ్గా సోని చూసారంటే ఇది నీ ఫ్రెండ్ స్టోరీ కాదు నీ స్టోరీ అని చెప్పు, ఆ అబ్బాయి చెన్నే కదా అని మేనేజర్ సో కరెక్ట్ గా కనిపెట్టేస్తుంది. హీరోయిన్ కూడా సిగ్గుపడుతూ అవును మా ఇద్దరి గురించే యాక్సిడెంటల్ గా ఇద్దరు కిస్ చేసుకునేలా అయిపోయింది అన్నట్లు చెప్పగా మేనేజర్ సో షాక్ అవుతుంది. ఏంటి యాక్సిడెంటల్ గా కిస్ చేసుకున్నారా, ఏం చెప్తున్నావు షెన్హి, సరే యాక్సిడెంట్ ఎలా జరిగింది ఏంటి అని అడగ్గా అది వాడు నా దగ్గర నుండి ఏమో దాచిపెట్టున్నాడు, దాన్ని తెలుసుకుందాము అని ట్రై చేసినప్పుడే అలా జరిగింది అన్నప్పుడు మేనేజర్ సో అయితే నువ్వు చెన్ని లవ్ చేస్తున్నావు అంతే కదా అన్నప్పుడు లవ్ చేస్తున్నా అని చెప్పలేను, కానీ ఎందుకో డిఫరెంట్గా ఫీల్ అవుతున్నా అన్నప్పుడు లేదు నువ్వు చెన్ని లవ్ చేస్తున్నావు కానీ అలా అంతా ఏం లేదు అని నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు అని మేనేజర్ సో చెప్పినప్పుడు అప్పుడు హీరోయిన్ మరి ఇంకేం చేయమంటావు, నేనేం షెన్హి కాదు కదా షెనాన్ కదా అన్నప్పుడు మేనేజర్ సో ఇక్కడ చూడు షెన్హి నువ్వు నీ బ్రదర్ కోసమే ఈ ప్లేస్కి వచ్చావు, ఇందులో నువ్వు విన్ అయి వెళ్ళావు అంటే అమ్మాయిలు కూడా ఈ రేసింగ్ ఫీల్డ్లో సాధించగలరు అని అందరికీ ఒక నమ్మకం వస్తుంది, ముఖ్యంగా అమ్మాయిలకి కాన్ఫిడెంట్ వస్తుంది. అలా కాకుండా నువ్వు ఓడిపోయావు అంటే ఏ క్లబ్లోనూ నిన్ని ఆ తరువాత చేర్చుకోరు అన్నట్లు చెప్పగా అప్పుడు హీరోయిన్ నాకు నువ్వు ఏం చెప్తున్నావు అని అర్థమవుతుంది, నేను ఖచ్చితంగా నా బెస్ట్ని నేను ఇస్తాను అన్నప్పుడు మేనేజర్ సో నువ్వు చెన్ని లవ్ చేయడంలో తప్పేం లేదు, కానీ నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు, నీ గోల్ ఏంటి అన్నది నువ్వు ఎప్పటికీ మర్చిపోకూడదు అన్నట్లు చెప్తుంది. ఇలా వీళ్ళిద్దరూ కింద కూర్చొని మాట్లాడుకోవడం పైన రూమ్లో నుండి హీరో చూసేస్తాడు. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకోవడం చూసి టెన్షన్ అవుతాడు. ఎందుకంటే
హీరో దృష్టిలో హీరోయిన్ ఒక అబ్బాయి కదా. సో ఏంటి వీడు ఒక అమ్మాయితో ఇంత క్లోజ్గా కూర్చొని మాట్లాడుతున్నాడు అని చాలానే జెలస్గా ఫీల్ అవుతుంటాడు. హీరోకి అది అబ్బాయా అమ్మాయా అని తెలియకపోయినా హీరోయిన్ మీద ఒక ఇంట్రెస్ట్ రావడం వల్ల హీరోయిన్ ఎవరితో క్లోజ్గా ఉన్నా కూడా హీరోకి నచ్చడం లేదు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. కానీ హీరో ట్రైనింగ్కి రాలేదు. వాడు అసలు రూమ్లో కూడా లేడు. హీరోయిన్ మాత్రమే ఉంది. ఎక్కడెళ్ళాడు ఏమయ్యాడు అని హీరోయిన్కి తెలియడం లేదు. వాడు ఇలా అవాయిడ్ చేయడం వల్ల హీరోయిన్ చాలానే లోన్లీగా ఫీల్ అవుతుంది. అంతేకాకుండా ట్రైనింగ్లో కూడా కాన్సన్ట్రేట్ చేయలేకపోతుంది. సో ఆ రోజు నైట్ వాడి బెడ్ని చూస్తూ డల్గా కూర్చోన్నప్పుడు కరెక్ట్గా జుట్టోడు వస్తాడు హీరోయిన్ కోసం ఫుడ్ని తీసుకొని. హీరోయిన్ కూడా చాలా థ్యాంక్స్ అని చెప్పి వాడితో మాట్లాడుతూ తింటుంటుంది. అప్పుడు వాడి చెంప మీద పిండి అతుక్కుంటుందా. హీరోయిన్ చూసేసి అక్కడ చూడు పిండంతా ఎలా ముఖానికి ఉంది అని చెప్పి దాన్ని తుడుస్తుంటుంది. చూడండి కరెక్ట్గా హీరో వచ్చేస్తాడు. హీరోయిన్ జుట్టోడి ముఖాన్ని అలా తుడిచడం చూసి మనసులో నాకు ఇప్పుడే అర్థమవుతుంది నీకు మన మేనేజర్స్ ఇంకా వీడు ఈ జుట్టోడు ఇద్దరూ నచ్చినట్లున్నారు కదా. అయితే నీ వరకు జెండర్ అంతా ఇంపార్టెంట్ కాదు అంతే కదా అని వాడి ఇష్టానికి ఏమోమో అనుకొని ఇప్పుడు ఫాస్ట్గా వెళ్ళి ఒక నిమిషం రా అని హీరోయిన్ని లాక్కుని వెళ్తుంటాడు. ఏం రా చేస్తున్నావు నువ్వు అని జుట్టోడు హీరోని అర్చగా హీరో అదంతా నీకు అనవసరం అని హీరోయిన్ని పిలుచుకుని వెళ్తుంటే జుట్టోడు ఇంకో పక్క హీరోయిన్ చేయిని పట్టుకొని వదలనంటున్నాడు. ఒక పక్క హీరో లాగడం ఇంకొక పక్క జుట్టోడు లాగడం అని ఇద్దరు హీరోయిన్ని టార్చర్ చేయగా హీరోయిన్ టెన్షన్ అయి ఇద్దరు నా చేయిని వదలండి అని వాళ్ళ చేతుల్ని దూరం తోసి ఇప్పుడు మీ ఇద్దరికి ఏం ప్రాబ్లం ఏమున్నా ఇక్కడే ఇలానే చెప్పండి అని చెప్పినప్పుడు హీరో వచ్చి షెనాన్ నేను నీ దగ్గర ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అంటాడు. వెంటనే జుట్టోడు కూడా షెనాన్ నేను నీతో మాట్లాడాలి అని చెప్పగా హీరోయిన్ నేను ఆల్రెడీ చెప్పా కదా ఏమున్నా ఇక్కడే చెప్పండి అని హీరోయిన్ చెప్పినప్పుడు నిజంగా ఇక్కడే చెప్పాలి అని నువ్వు అనుకుంటున్నావా అని హీరో బయట వెళ్ళగా హీరోయిన్ కూడా హీరో వెనకాలే వెళ్ళిపోతుంది. జుట్టోడు చూస్తాడు కష్టపడి తన కోసం చేసుకుని వచ్చిన ఫుడ్ అంతా ఇలా వేస్ట్ అయిపోయింది కదా అన్నట్లు చూస్తుంటాడు. ఇంకా బయట వెళ్ళిన తరువాత హీరోయిన్ సరే చెప్పు ఏమో చెప్పాలి అన్నావు కదా అని అడిగినప్పుడు హీరో కోపంగా తిరిగి చూస్తాడు. అంతే హీరోయిన్ టెన్షన్ అయిపోతుంది. ఇప్పుడెందుకు ఇలా కోపంగా చూస్తున్నావు అంతలా నేనేం చేశానేంటి ఇంత రూడ్గా బిహేవ్ చేస్తున్నావు అని హీరోయిన్ మాట్లాడుతుంటే వాడు ఫాస్ట్గా వెళ్ళి హీరోయిన్ని కిస్ చేసేస్తాడు. హీరోయిన్కి అయితే అంత షాకింగ్గా ఉంటుంది. ఇప్పుడు హీరో షెనాన్ నేను నిన్ని లవ్ చేస్తున్నా దానివల్ల మేనేజర్స్ ఇంకా జుట్టోడు అని ఎవరి దగ్గర నువ్వు క్లోజ్గా ఉండకూడదు. వాళ్ళతో నువ్వు అలా క్లోజ్గా ఉండడం నాకు అస్సలు నచ్చడం లేదు. కొన్ని రోజులుగా నువ్వు నన్ను పిచ్చోడిని చేస్తున్నావు అని చెప్పి హీరో చాలానే ఎమోషనల్ అవుతాడు. అలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.